మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో మలేరియా వైరల్ పంజా విసిరింది. ప్రతి తండాలో వైరల్ మలేరియా కేసులు చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైరల్ మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దోనుభాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాయకమ్మగూడ, కిల్లాడ, దేవనాపురం, ఘాటి గుమ్మడ, పొల్ల, కిటికీపాయి తదితర ప్రాంతాలలో అధికంగా మలేరియా కేసులు ఉన్నాయి. కుసిమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కురుసింగి, అచ్చుబ, మర్రిపాడు ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎగువద్వార బంధం గ్రామాల్లో మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు. దోనుభాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రోజుకు 10 మలేరియా కేసులు నమోదవుతున్నాయి. కుసిమి, మర్రిపాడు పీహెచ్సీల పరిధిలో వైరల్ జ్వరాలు ప్రతి పీహెచ్సీలో 10 కేసులు నమోదవుతున్నాయి. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో రోజుకు 300 వరకు ఓపీ కేసులు నమోదవుతున్నాయి. మలేరియా ఆర్డీటీ రక్త పరీక్షలో 21, స్లైడ్ టెస్ట్లో 2 పాజిటివ్ వచ్చింది. ఇక టైఫాయిడ్, విష జ్వరాలతో మరో 83 మంది బాధపడుతున్నారు. వీరిలో ఇన్పేషెంట్లుగా 31 మంది ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. అయితే వారికి సరిపడా వార్డులు, బెడ్లు అందుబాటులో లేవు. దీంతో చేసేది లేక వైద్య సిబ్బంది ఒకే మంచంపై 2 లేదా 3కి వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలను ఏర్పాటు చేయాల్సి ఉండగా పై అంతస్తులో అదనపు వార్డుల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో 2 వార్డుల్లో చిన్నారులు, మహిళలకు వేరుగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకా కింద అంతస్తులో మరో 40 బెడ్లు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. మొత్తంగా ఏరియా ఆసుపత్రిలో 4 వార్డుల్లో 80 బెడ్లు సిద్ధం చేసి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో అత్యధికులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వస్తున్న మలేరియా జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా రోగులకు ప్లేట్లెట్స్ తగ్గడంతో రక్త కణాలు క్షీణించిపోతున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మందుల కోసం ఇండెంట్ తీసుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గతేడాది మార్చిలోపు ఖర్చయిపోయాయి.